హలో ఆల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో బనశంకరి అమ్మవారి టెంపుల్ గురించి చెప్తాను. ఈ గుడిలో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతారని అందరి నమ్మకం. ముందుగా గుడి బయట ఒక ప్లేట్లో ఒక 5 దీపాలు పెట్టి అలంకరించుంటారు. ఆ ప్లేట్ని కొనుక్కోవాలి. 50 రూపాయలు బయట అమ్ముతూ ఉంటారు. బయట కొనుక్కొని ఆ ప్లేట్ని తీసుకొచ్చి లోపలికి వచ్చి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేశాక ఈ క్యూ లైన్లో వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళొచ్చు. గుడికి ఎంట్రన్స్కి వెళ్ళాక దేవుడి ముందర ఆ దీపాలను వెలిగించుకొని మనమే మన చేతితోని ఆ దేవతకి హారతి ఇవ్వాలి. గుడికి ఎడమ పక్కకు వస్తే ఇక్కడ నవగ్రహ మండపం ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకొని చేయాలి. ఇదే నవగ్రహ మండపం. గుడికి ఎడమ పక్క ఉంటుంది. ఆ తర్వాత గుడి పక్కకు వస్తే ఇక్కడ అందరూ మన హారతి ఇచ్చినటువన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారు. దానికంటే ముందు మీరు ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి చూసారా, ఆ గుళ్ళోకి వెళ్ళి లైన్లోకి వెళ్ళి మనమే హారతి ఇవ్వాలి ఆ దేవతలకి. ఆ దేవతలకు హారతి ఇచ్చాక ఆ గుడి ఎదురుగా అక్కడ అందరూ పెట్టున్నారు కదా, ఈ విధంగా అందరూ వాళ్ళ దీపాలను ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ పెట్టేసినాక ఈ గుడి ఎక్కడ ఉందంటే బనశంకరిలోనే ఉంది. ఆ బస్ స్టాండ్ దిగి కొంచెం ముందుగా నడిస్తే అక్కడ రోడ్డుకి రైట్ సైడ్లో ఉంటుంది గుడి. మీరు లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి గుడికి ఎదురుగ్గా ఒక రాయి ఉంటుంది. ఆ రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ కోరుకొని ఈ విధంగా 2 చేతులు ఆనిచ్చి ఆ రాయి మీద పెడితే మనకు తెలియకుండానే మన చేతులు 2 ముందరికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతే మన కోరిన కోరిక నెరవేరుతుందని అక్కడ అందరి నమ్మకం. అలా పెట్టి అక్కడ అలానే కొంచెంసేపు ఉండియాలి. మనకు ఖచ్చితంగా మన చేతులన్నీ మూవ్ అవుతాయి. కాకపోతే కొంతమందికి కొద్దిగా లేటుగా మూవ్ అవుతాయి, కొంతమందికి గబాన పెట్టడమే మూవ్ అయిపోతాయి. అది వాళ్ళ కోరికను బట్టి ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా అయితే మూవ్ అవుతుంది. మన కోరికలు నెరవేరుతాయి. ఇలా చూస్తూ ఉంటే నా చేతులు కొన్ని మూవ్ అయినాయి, కాకపోతే కొంచెంసేపు తర్వాత. ఇక్కడ చూస్తే నా చేతులు కొన్ని మూవ్ అయినాయి. ఆ తర్వాత నా వెనక ఒక అమ్మాయి కొని ఇలానే చేసింది. చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో. ఆ తర్వాత కొంచెంసేపు అలానే గుడిలో కూర్చొని మనం తీసుకున్న ప్లేట్